దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరులకు మరొకసారి మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో వందనాలు. సమయంలో మన దేవుని వాక్యాన్ని సౌలు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి కొన్ని రోజులు బట్టి దేవుని వాక్యాన్ని ఉదయకాలం మీద ధ్యానించే అవకాశం నాకు లేక నేను ఈ రీతిగా మీ ముందుకు రాలేకపోయాను. మరి ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం పాత నిబంధనలో సౌలు గురించి ధ్యానం చేసుకుంటున్నాం కనుక ఈ మాటలు మీరందరూ ఆసక్తితో ఆలకించాలని మీకు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం 5వ వచనం వరకు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 5వ వచనం వరకు. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీదునని, మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు, మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీకు అప్పగించుకొనిదేమనిది. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా, జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగుగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చును. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీల దేశంలో నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానం చేసిను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చెను గనుక ఎక్కడైనాను నిలవకుండా అందరూ వచ్చిరి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ యాబేష్ గిలాదు అనే ఒక ప్రాంతం ఉంది. అది ఇశ్రాయేలీల సరిహద్దులోనే ఉంది. యోర్దాను నది దగ్గరలో ఈ ప్రాంతం ఉంది. అయితే అది అమ్మోనీయుల దేశానికి దగ్గరగా ఉంటుందన్నమాట. ఆ టైంలో అమ్మోనీయుల రాజైన నాహాషు అనే వ్యక్తి యాబేష్ గిలాదు ఆ పట్టణం దగ్గరికి వచ్చి ఆ పట్టణంలో ఆ పట్టణాన్ని చుట్టువేసి ఆ పట్టణంలో యుద్ధం చేయడం సిద్ధంగా ఉన్నాడు. ఆ టైంలో
మరి ఆ పట్టణపు వారందరూ, గిలాదులో ఉన్న యాబేజ్ అనే పట్టణపు వారందరూ కూడా ఆ వ్యక్తి దగ్గరికి కొంతమంది పెద్దలను పంపి, మేము మీకు దాసులం అవుతాము, అయితే మాకు ఒక 7 రోజులు గడువు ఇవ్వండి, ఇశ్రాయేలు సరిహద్దులన్నింటిలోకి దూతలు పంపి మమ్మల్ని ఎవరైనా రక్షిస్తారేమో ఈ వర్తమానం విని మా వంతు మేము ప్రయత్నం చేస్తాము, వాళ్ళు ఎవరూ లేకపోతే వచ్చి మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటామని ఆ నాహాసు అంటే అమ్మోనీయుడితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను మీతో నిబంధన చేసుకుంటాను, ఎలాగంటే మీకు నింద వచ్చేటట్లు, అనగా ఇశ్రాయేలీలందరికీ నింద వచ్చేటట్లు నేను మీ కుడి కన్నులు ఊడదీస్తానని నిబంధన చేసుకుంటాను అంటాడు. ఈ మాటలు వీరందరూ చెప్పి మమ్మల్ని మేమే మీకు అప్పగించుకుంటాము, మాకు 7 రోజులు గడువు ఇమ్మని అడిగినప్పుడు 7 రోజులు గడువు ఇస్తారు. అయితే ఆ యాబేజ్ గిలాదు నుంచి కొంతమంది పెద్దల్ని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రాంతాలన్నిటికీ పంపుతారు. ఇలా పలానా పట్టణం మీదకి పలానా వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి మమ్మల్ని ఇలా చేస్తానంటున్నాడు అని, లేదా ఆ రాజు మమ్మల్ని ఇలా చేస్తానంటున్నాడు అని ఆ పట్టణం మీదకి వచ్చిన ఆ శత్రువుని గురించి, ఆ రాజుని గురించి ఇశ్రాయేలు ప్రాంతాలకి, అన్ని ప్రాంతాలకు కూడా దూతలు పంపుతారు. అందరితో పాటు సౌలు ఉన్న గిబియా దగ్గరికి కూడా దూతలు వస్తారు. ఆ గిబియాలో ఆ ప్రాంతంలో గిబియా అనే పట్టణంలో ఈ వర్తమానం చెప్పగానే ఆ గిబియాలో ఉన్న ప్రజలందరూ చాలా దగ్గరగా ఏడుస్తారు. ఈ లోపల సౌలు పశువులు తోలుకుని పొలం నుంచి వచ్చి చూసేసరికి ఆ ప్రాంత ప్రజలందరూ ఏడవడం చూసి ఎందుకు ఏడుస్తున్నారు, కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు, ఇలాగా పలానా పట్టణం మీదకి యాబేజ్ గిలాదు దగ్గరికి ఆ పట్టణం మీదకి అమ్మోనీయుడైన ఆ రాజు దండెత్తుకొచ్చాడు, మరి ఇశ్రాయేలు ఇలా చేస్తాడని చెప్పాడట అని చెప్పేసరికి సౌలు గురించి అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాను, అతడు అత్యాగ్రహుడై. ఎప్పుడైతే మాట ఆయన విన్నాడో సౌలు, దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి చాలా బలంగా వచ్చిందట. మనం సౌలు గురించి ధ్యానిస్తున్నాము, దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి చాలా బలంగా వచ్చిందన్నమాట. ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో అక్కడ రాయబడి ఉంది, ఆయన చాలా కోపం తెచ్చుకున్నాడు, అత్యాగ్రహుడై. అయితే గమనించండి, మనం ఆలోచన చేస్తే ఆ కోపం తెచ్చుకొని ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీల దేశంలోని నలుదిక్కులకు పంపాడాయన. దూతల చేత పంపి ఆయన చేసిన వర్తమానం ఏంటంటే, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాడి ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. ఎప్పుడైతే ఈ ఎడ్లను తునకలుగా చేసి ఆ ప్రాంతాలన్నిటికీ పంపి ఆ ముక్కలు, ఆ ఎడ్లను ముక్కలుగా చేశాడు. అవి ఆ భాగాలు పట్టుకుని ఇశ్రాయేల్ ప్రాంతాలకు అన్నింటికి కూడా దూతలు పట్టుకెళ్ళి వారితో మాట చెప్తున్నారు, ఈ ఎడ్లు ఎలాగైతే ముక్కలుగా అయినాయో, తునకలుగా అయినాయో, అలాగే సౌలుతోను సమూయేలుతో చేరకపోతే మీ దగ్గర ఉన్న పశువులను కూడా ఆయన అలాగే చేస్తానంటున్నాడు అని చెప్పగానే అక్కడ రాయబడి ఉంది, ఒక్కరు కూడా మిగలకుండా అందరూ వచ్చారంట. ఆ మాట చూడండి, గనుక యెహోవా భయము వారి జనుల మీదకి వచ్చెను, కనుక ఒకడైనను మిగలకుండా వారందరూ వచ్చింది. 7 రోజులు గడువు ఇచ్చాడు. 7 రోజులు గడువు ఇచ్చిన తర్వాత 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 7 రోజులు గ
దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని ఆత్మ ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో సౌలుకి అత్యాగ్రహం వచ్చింది, కోపం వచ్చింది. ఈ కోపం దైవ చిత్తానుసారమైన కోపం, దైవ చిత్తానుసారమైన కోపం. ఆ కోపాన్ని బట్టి, దైవ చిత్తానుసారమైన కోపాన్ని బట్టి ఎడ్లను తునకలుగా చేసి ఆ దేశ ప్రజలందరికీ పంపితే వాళ్ళందరూ ఏం పుట్టిందంటే భయం పుట్టిందన్నమాట. అంటే కొన్ని సందర్భాల్లో కోపం రావడం కూడా దైవ చిత్తానుసారమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. కొన్ని సందర్భాల్లో వచ్చే కోపము దేవుని యొక్క పనిని చేయడానికి, మనుషుల్ని ఆయత్తపరచడానికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే కోపము దేవుని పనిని చేయడానికి, మనుషుల్ని సిద్ధపరచడానికి వస్తుంది అన్నమాట. అందుకనే దేవుని ఆత్మ రాగానే ఆయన మంచి చాలా కోపం తెచ్చుకున్నట్లు మనం చూస్తున్నాం. మనం చాలా సందర్భాల్లో ఎప్పుడైనా ఎవరైనా కోపగిస్తే, గట్టిగా మందలిస్తే ఆయన మనం తప్పుపడతాం. కానీ వాస్తవం ఏంటి? మరి ఇక్కడ సౌలు గారిని తప్పుపట్టడానికి అవకాశం ఉంటుందా? దేవుని ఆత్మ ద్వారానే కదా ఆయన ఆ రీతిగా కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆ కోపంతో ఎప్పుడైతే ఎడ్లను తునకలుగా చేసి నలుదిక్కులకు పంపాడో దేవుని భయము, యెహోవా భయము వారందరి మీదకి వచ్చిందట. వారందరి మీదకి వచ్చిందంట. నేనేమంటానంటే, ఇంట్లో తల్లిదండ్రులకు న్యాయ సంబంధమైన కోపం లేకపోతే పిల్లలు పాడైపోతారు. ఒక టీచర్కి పిల్లలు స్టూడెంట్స్ మీద న్యాయ సంబంధమైన కోపం లేకపోతే పిల్లలు బాగా చదువుకోరు. దేవుని సేవకుడు దైవ చిత్తానుసారమైన కోపం ఆయనకి లేకపోతే విశ్వాసులు కూడా సరైన భక్తి మార్గంలో నడవలేరు. ఆ కోపము దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తుంది, కానీ దేవుని పని పాడు చేయడానికి ఏమీ కాదు. చూడండి, బైబిల్లో ఇదే మాట మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాము. దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యం. ఇక్కడ కూడా దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది. దానివల్ల దేవుని ఆత్మ చేత అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ప్రజలందరూ కూడా యుద్ధానికి సిద్ధపడి వచ్చారు. అయితే మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని మీదికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఇక్కడ కూడా అవసరాన్ని బట్టి సౌలుకి అక్కడ కోపం అవసరం. అందుకని దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తే అత్యాగ్రహుడై ఎడ్లను తునకలుగా చేసి ఇశ్రాయేలీల అన్ని ప్రాంతాలకి పంపితే ఒక్కడు కూడా ఆగిపోకుండా అందరూ వచ్చారు యుద్ధం చేయడానికి. అవసరం అంటే ఈ టైంలో సౌలు కూడా దేవుని చేతిలో వాడబడుతున్న విషయం అని జ్ఞాపకం చేసుకోవాలి. అదే టైంలో ఇక్కడ సంసోను ద్రాక్ష తోటల గుండా వెళ్తున్నప్పుడు కొదమ సింహము ఒకటి బొబ్బరించుచు సంసోను మీదకి వచ్చింది. అప్పుడు కోపం మాత్రం వస్తే ఉపయోగం లేదండి. కోపగించుకున్నాడు, కానీ
బలం రాలేదు. ఏం చేయగలుగుతాడు? అందుకనే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఇక్కడ కూడా దేవుడు ప్రేరేపిస్తే సింహాన్ని చీల్చే శక్తి సంసోను దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా పొందుకున్నాడు. అందుకనే సింహాన్ని ఏం చేశాడు? నిజంగా 2 బద్దలుగా చీల్చేశాడట. చూసారండి? అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఒక వ్యక్తిలో అత్యాగ్రహం రావడం మనం చూస్తున్నాము. దేనికోసమంటే దైవ కార్యం జరగడానికే. దేవుని యొక్క చిత్తము ఆ వ్యక్తి ద్వారా జరిగించాలని సౌలుని వాడుకున్నప్పుడు సౌలు న్యాయ సంబంధమైన కోపము తెచ్చుకున్నాడు. అలాగే సంసోను అక్కడే వెళ్తున్నప్పుడు సింహం వచ్చి సంసోను మీద పడితే అప్పుడు శక్తి కావాలి సింహాన్ని చీల్చడానికి. అందుకని దేవుడు ప్రేరేపిస్తే ఆ శక్తి పొందుకున్నాడు సింహాన్ని. నిజంగా ఏదో మనం ముఖం కడుక్కుంటున్నప్పుడు పందుబొలని తీరుస్తాను చూసారా, 2 బద్దలుగా 2 బద్దలు చేసేసాడు. అది కూడా దేనికంటే దైవ కార్యం. ఎందుకంటే సంసోను ద్వారా దేవుడు తన ప్రజల్ని విడిపించాలి ఫిలిస్తీన్ల చేతుల నుంచి. అవును దేవుని బిడ్డలారా, అలాగే దేవుడి చేతిలో సంసోను ఉన్నాడు కనుక సింహం నోటి నుంచి విడిపించడానికి దేవుడు మంచి బలాన్ని ఇచ్చాడు. అది ఆత్మ ప్రేరేపణ ద్వారా జరిగింది. అలాగే దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో ఉన్న పాపం నుంచి విడిపించబడాలంటే మనం కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడాలి. అవునండి, బైబిల్ ఇలా చెప్తుంది, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె సాతాను తిరుగుతున్నాడట. వాడి చేతిలో చిక్కుకున్నవాడు సింహపు చేతిలో చిక్కుకున్న లేడి పిల్ల వలె గిజగిజలాడతాడు కానీ బయటకు రాలేడు. మరి అలా సింహపు చేతిలో చిక్కిన లేడి లేదా ఆ కుందేలు పిల్ల అనుకుందాం. కుందేలు ఎంత కొట్లాడితే బయటకు వస్తుంది. అలాగే కుందేలు బలం ఎక్కువ, సింహం బలం ఎక్కువ. అంటే కుందేలు సింహం కంటే ఎంతో బలహీనమైన జీవి. అలాగే అపవాది కంటే మనం బహుబలహీనుడు. అందుకని ఈరోజు మనిషి అపవాది చేతిలో చిక్కుకొని కొట్లాడుతున్నాడు కానీ బయటకు రావడం లేదండి. మనుషుల్లో మార్పు కనపడడం లేదు. కానీ సౌలు దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడే ఆ దైవ కార్యం చేయడానికి అవసరాన్ని బట్టి ఆయన వాడబడ్డాడు. అలాగే మనం కూడా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సింహం లాంటి అపవాది చేతుల నుంచి బయటకు రావాలంటే మరి దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. అందుకనే మన స్థితిగతులు బట్టి మనం దేవుడిపైన ఆధారపడాలి. గమనించిన ఇంకొక మాట మనం చూస్తే ఇదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. వాక్యం చదివితే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము ఒకసారి నేను 10వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామున హరాయిము రాజైన కూసండ్రి సతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూసండ్రి సతాయిమును జయించెను. ఇక్కడ కూడా చూస్తే దేవుని బిడ్డలారా, కనజు అనే వ్యక్తి కుమారుడు ఒత్నియేలు అనే వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు.
నింపబడి ఇశ్రాయేలీలు మరి శత్రువు చేతిలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ శత్రువు చేతిలో విడిపించడానికి ఒత్నియేలు దేవుడు వాడుకున్నాడు. అందుకనే దేవుని ఆత్మచేత నింపబడగా ఇశ్రాయేలుని కుషండ్రి సతయీం చేతుల నుంచి విడిపించడాన్ని మనం చూస్తున్నాం. అంటే గమనించడం మనం ఆలోచన చేస్తే సౌలుని దేవుడు రాజుగా ఎంచుకున్నాడు. అందుకనే దేవుని ఆత్మను సౌలుకి అనుగ్రహించి ఆత్మ ప్రేరేపణ ద్వారా సౌలుని ప్రేరేపించి అత్యాగ్రహం గలవాడై ఎడ్లను తొలకలుగా చేసి ఆ ప్రాంతాలన్నింటికి పంపించి వారందరినీ కూడా ఒక దగ్గరికి సమకూర్చాడు. అంటే సౌలుని ఇశ్రాయేలీల పక్షంగా వాడుకోవడం దేవుడు ప్రారంభించాడు. దేని ద్వారా అంటే దేవుని ఆత్మ ద్వారా. కారణం ఏంటంటే చూడండి, ఎందుకు అలా వాడుకోవడం ప్రారంభించాడంటే ఇక్కడ రాయబడింది 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. అంటే సౌలుని ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకించాడు. వారందరికీ కాపరిగా ఏర్పాటు చేశాడు. వారందరి బాధ్యత సౌలుకి అప్పగించాడు. కనుకే ఆ శత్రువు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు వారిని విడిపించే ఆ పని సౌలుకి అప్పగించాడు. ఎలా చెప్పొచ్చు, తన పని చేయడానికి ఆయన మొదటి అడుగేస్తాడు. దేని ద్వారా అంటే దేవుని ఆత్మ ద్వారా. అలాగే దేవుని బిడ్డలారా, మనకు కూడా ప్రతి మనిషికి ఉన్న కుటుంబంలో ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. భార్యకు ఉండే బాధ్యత కుటుంబంలో భార్యకు ఉంటుంది, భర్తకు ఉండే బాధ్యత భర్తకు ఉంటుంది, పిల్లలకు ఉండే బాధ్యత పిల్లలకు ఉంటుంది. ఎవరి పని వాళ్ళు ఖచ్చితంగా ఆ కుటుంబంలో చేయాలి. అలాగే యేసు ప్రభువు మన దేవుడుగా మన రక్షకుడుగా అంగీకరించిన మనకి దేవుడు ఖచ్చితంగా ఏదో పని మనకు అప్పగిస్తాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన సౌలు దేవుని పని చేయడానికి ఎలాగైతే ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడో, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కనుక ఆయన పనికి చేయడానికి ఆయన ముందుకు వెళ్తున్నాడు, చేయడం ప్రారంభించాడు. అలాగే మనం కూడా దేవుని ఆత్మ చేత నింపబడితే ఖచ్చితంగా మనం కూడా ఏం చేస్తామంటే దేవుని పనిలో మన వంతు మనం పాలు పంపులు పొందుతాము. కనుక దేవుని బిడ్డలారా, మీకు దేవుడు ఏ పనే తప్పగించాడో ప్రభు దగ్గర ప్రార్థించండి. ఎందుకంటే మన ఇంట్లో మనకి ఖచ్చితంగా ఎలాగైతే బాధ్యత ఉంటుందో దేవుని పనిలో కూడా మనకి బాధ్యత ఉంటుంది. మనం దేవుని ఆత్మచేత నింపబడితే దేవుని కొరకు మనం ఏ పని చేయాలో ప్రభు మనకు ప్రేరేపిస్తాడు. అప్పుడు గమనించండి, పని చేసిన వారికి జీవితం ఖచ్చితంగా వస్తుందని బైబిల్ చెప్తుంది. అలాగే మీరు ఖచ్చితంగా ప్రభువు పనిలో వాడబడితే మీ వంతు పని మీరు చేస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సౌలుని ఎలాగైతే తన ఆత్మచేత నింపాడో మిమ్మల్ని నింపి తన చేతులు బలమైన పాత్రగా వాడుకుంటాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అంటే రేపు సౌలు ఇశ్రాయేలీయులను ఏ రీతిగా విడిపించాడో నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. స్తోత్రం ప్రభు, ఎంతమంది అయితే మాటలు విన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, పెట్టుబడిన వాక్యం నీరు పెట్టి ఫలించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియక దేవుని ప్రేమ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఈ లోకం సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉన్నది కాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.